యేసు రక్షక శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం, భజించి పూజించి ఆరాధించెదను, ఓ భజించి పూజించి ఆరాధించెదను. పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు, ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు, పిలిచినాడు నీవే నా సొత్తన్నాడు, ఎన్నటికి నీ ఎడబాయనన్నాడు, తన ప్రేమ చూప నాకు నెల దిగినాడు, నా సేద దిచి నన్ను జీవింపజేశాడు. యేసు రక్షక శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం, యేసు రక్షక శతకోటి స్తోత్రం, జీవనదాత శతకోటి స్తోత్రం, భజించి పూజించి ఆరాధించెదను, ఓ భజించి పూజించి ఆరాధించెదను, ఓ భజించి పూజించి ఆరాధించెదను, ఓ భజించి పూజించి ఆరాధించెదను, పూజించి ఆరాధించెదను, ఓ భజించి పూజించి ఆరాధించెదను, ఓ శరణం శరణం యేసు స్వామి శరణం, ఓ శరణం శరణం యేసు స్వామి శరణం, శరణం శరణం యేసు స్వామి శరణం, ఓ శరణం శరణం యేసు స్వామి శరణం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సమయంలో మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. ఈ రోజున నేను చెప్పబోయే టాపిక్ యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవటం, దానిని పునరుద్ధానం అంటారు. యేసు పునరుద్ధానం అభూత కల్పన లేక చరిత్ర. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవటం అనేది అభూత కల్పన, చరిత్ర. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం అంటే ఆయన మరణించి తిరిగి లేవటం అనేది మనుషులే మతుల మీద రుద్దబడిన అతి దుష్టమైన, దయలేని, విషపూరితమైన అబద్ధమైన అయి ఉండాలి, లేదా చరిత్ర యొక్క అత్యద్భుత సత్యమైన అయి ఉండాలి. ఎందుకు అనంటే యేసుక్రీస్తు చేసినటువంటి 3 ప్రధానమైనటువంటి అర్హతలు ఉన్నాయి. ఒకటి, ఆయన చేసిన అద్భుతాలు, బోధల ద్వారా చరిత్రపై ఆయన చూపించిన ప్రభావం. 2, ఆయన జీవితంలో నెరవేర్చబడిన ప్రవచనాలు. 3, ఆయన పునరుద్ధానం. ఈ మాట చాలామంది యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడా, తిరిగి లేవలేదా అనే అంశం చాలా వివాదాస్పదంగా ఉందండి అని అడగటం గమనిస్తున్నాం. అవును, అది వివాదాస్పదమైన అంశమే. ఎందుకు అనంటే కొంతమంది యేసుక్రీస్తు మరణించాడు అని కొంతమంది నమ్ముతున్నారు, మరణించి తిరిగి లేచాడు అని కొంతమంది నమ్ముతుంటే ఆయన మరణించలేదు, తిరిగి లేవలేదు అని నమ్ముతున్నారు. కాబట్టి ఒకళ్ళు మరణించాడు అని నమ్ముతున్నారు, మరణించలేదు అని ఇంకొకళ్ళు నమ్ముతున్నారు. 2 వేరు పరస్పరమైనటువంటి విషయాలు, పరస్పరమైనటువంటి విరుద్ధమైనటువంటి నమ్మకాలు ఉన్నప్పుడు
అది మరి వివాదాస్పదంగానే ఉంటుంది. కనుక ప్రాముఖ్యంగా ముస్లిమ్స్ ఈ విషయంలో ఏమంటున్నారు అని అంటే, ఖురాన్ను 157, 158, 156 ఖురాన్ సూరా అంటే అధ్యాయం, 4వ అధ్యాయం 156 నుంచి 159 వచనాల్లో వారు ఆయన్ని సిలువేయను లేదు కానీ సంపను లేదు, కానీ వారికి అలా కనపడింది. వాళ్ళు ఈ విషయంలో భ్రమకు గురి చేయబడ్డారు. అల్లా యేసుక్రీస్తుని సజీవంగా పైకి లేపుకున్నాడు అని ఖురాన్లో రాయబడింది. బైబిల్ స్పష్టంగా యేసుక్రీస్తు మరణించాడు అని చెబుతా ఉంటే, ఖురాను ఆయన మరణించలేదు, సిలువేను లేదు, సంపను లేదు, అల్లా పైకి తీసుకున్నాడు అనంది. మరి అలాంటప్పుడు ఖురాన్ అలా చెబుతుంటే, బైబిల్ ఆయన మరణించి తిరిగి లేచాడు అని చెబుతుంటే, ఈ రెండిట్లో ఏది సత్యం? రెండు సత్యం అవటానికి వీలు లేదు. ఈ రెండిట్లో ఒకటే సత్యం. మరి ఈ రెండిట్లో ఏది సత్యమో తెలుసుకోవాలి అని అనుకుంటే, బైబిల్ని ఖురాన్ని కాకుండా ఖురాన్కి ఇతర పుస్తకాలు చదవాలి. అంటే చరిత్రకు సంబంధించిన పుస్తకాలు చదివితే అప్పుడు ఈ రెండిట్లో ఏది కరెక్టో అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే చరిత్రలో యేసుక్రీస్తు మరి సిలువలో చనిపోయాడనే విషయం అది అభూత కల్పన కాదు, చరిత్ర అనే విషయం మనం చూస్తాం. ఎందుకంటే టాసిటస్ అనే వ్యక్తి రోమన్ చరిత్రకారుడు, ఆయన ఏం రాశాడంటే, యేసుక్రీస్తు సిలువలో చనిపోవడం అనేది సత్యం అనే విషయాన్ని ఆయన టాసిటస్ చరిత్రకారుడు రాశాడు. న్యూరో కాలంలో ఇన్సిడెంట్లో క్రైస్తవులు, ఈ చక్రవర్తి కూడా ఆ విషయాల్లో మనకి తెలియజేసినట్లుగా చరిత్ర సాక్ష్యాలు తెలుస్తుంది. తర్వాత అదేవిధంగా లూసియన్ అనే గ్రీకు చరిత్రకారుడు కూడా మరి యేసుక్రీస్తు మరణించాడు అని తెలియజేస్తా ఉన్నాయి. దాదాపుగా 18 మంది చరిత్రకారులు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు అనే విషయం 18 మంది చరిత్రకారులు రాశారు. ఈ 18 మంది చరిత్రకారుల పేర్లు మరి చెప్పడానికి ఇక్కడ సమయం సరిపోదు. కనుక ఒకవేళ మీరు ఆ చరిత్రకారుల పేర్లు కావాలనుకుంటే స్క్రీన్ మీద మా నెంబర్ కనపడుతుంది. ప్రసంగం అయిన తర్వాత మీరు నాకు కాల్ చేయొచ్చు. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ చెప్పిన చరిత్రకారులు యేసుక్రీస్తు మరణించాడు తిరిగి లేచాడు అనే విషయం బైబిల్ చెబుతున్నటువంటి బోధే కరెక్ట్గా ఉంది అనే విషయాన్ని మనం తెలియజేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ పునరుద్ధానం అనేది చాలా ప్రాముఖ్యత. ఎందుకనంటే పునరుద్ధానం, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవకపోతే క్రైస్తవ్యం అనేది పచ్చి మోసం అవుతుంది. కారణం ఏంటంటే, క్రైస్తవ్యము క్రీస్తు ద్వారా స్థాపించబడినటువంటి ఈ యొక్క సామ్రాజ్యం, లేకపోతే ఈ సంఘం, ఈ యొక్క క్రైస్తవ్యం అనేది క్రీస్తు పునరుద్ధానం మీద మాత్రమే నిలబడి ఉంటుంది. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేవకపోతే ఆయన బోధన వ్యర్థం, మేము చేసే ప్రకటనల వ్యర్థం, మేము నమ్మినటువంటి విశ్వాసం వ్యర్థం. ఎందుకంటే యేసుక్రీస్తు పునరుద్ధానం కరెక్ట్ అయితే క్రైస్తవ్యం కరెక్ట్ అవుతుంది. యేసుక్రీస్తు పునరుద్ధానం నిజం కాకపోతే క్రైస్తవ్యం పచ్చి మోసం అయినటువంటిది, మోసం చేసినటువంటిది. కాబట్టి పునరుద్ధానానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. యూదా మతాన్ని స్థాపించినటువంటి స్థాపకుడు అబ్రహాం క్రీస్తు పూర్వం 1900 చనిపోయాడు. తర్వాత బుద్ధుడి గురించి మరి ఆయన చనిపోయాక తిరిగి జీవించడం కానీ తన శిష్యులకి కనపడినట్లు కానీ ఎక్కడా కనపడదు. ముహమ్మద్ క్రీస్తు శకం 632 సంవత్సరం జూన్ 8న మదీనాలో ముహమ్మద్ గారికి 61 సంవత్సరాల వయసులో ఆయన చనిపోయాడు. ముహమ్మద్ గారు కానీ, కన్ఫ్యూషియస్ కానీ, అబ్రహాం కానీ, గౌతమ బుద్ధుడు కానీ వీరి యొక్క సమాధులు ఆక్యుపై ఉండి, అంటే వారి యొక్క సమాధులు ఖాళీగా లేవు. తర్వాత వాళ్ళు తిరిగి వస్తారని కానీ తిరిగి లేచి వారి శిష్యులు కనపడినట్లుగా ఎక్కడా చూడం. కనుక మహమ్మద్ కూడా మదీనాలో ఆయన సమాధి ఇప్పటికీ ఉంది. భక్తి కలిగిన ముస్లింలు ఆయన సమాధిని ప్రతి సంవత్సరం వేలాది మంది దర్శిస్తామని ఉన్నారు. అదేవిధంగా కోటాను కోట్ల మంది యూదులు, బౌద్ధులు, ముస్లింలు పునరుద్ధానంలో వారి స్థాపకులు ఎవ్వరూ మట్టి నుండి తిరిగి లేచి రాలేదని అంగీకరిస్తారు. యేసుక్రీస్తు యొక్క సమాధే ఖాళీ సమాధి ఉంది. ఖాళీ సమాధి ఉన్నంత మాత్రాన యేసుక్రీస్తు మరి మరణించి తిరిగి లేచాడు అని అనటానికి మరి ఆ యొక్క సాక్ష్యం సరిపోతుందా అంటే సరిపోతుంది. దాన్ని ఆలోచన చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు సమాధి ఖాళీ అయితే అది ఎందుకు ఖాళీ అయింది అనేది ఆలోచించాలి. అసలు ఖాళీ అయిందా లేదా అనేది మొదటి ప్రశ్న. ఖాళీ అయితే ఎందుకు ఖాళీ అయింది అనేది చూడాలి. ఎవరి సమాధి ఖాళీగా లేదు, యేసుక్రీస్తు సమాధి ఖాళీగా ఉంది. ఎందుకు యేసుక్రీస్తు సమాధి ఖాళీగా ఉంది అనేది ఆలోచించాలి. తర్వాత యేసుక్రీస్తు సమాధి ఖాళీగా ఉంది అని అంటే, ఒకటి
యేసుక్రీస్తు మరణించి తిరిగి అన్నా లేవాలి, లేదంటే ఎవరో ఆయన యొక్క డెడ్ బాడీని, శవాన్ని ఎత్తుకొని పోవాలి. ఎవరు ఎత్తుకొని పోయి ఉంటారు అని అంటే యేసుక్రీస్తు శిష్యులు ఎత్తుకొని వెళ్ళి ఉండాలి, ఎత్తుకెళ్తే. లేదంటే మరి శిష్యులు ఎత్తుకెళ్ళడానికి వాళ్ళకి అంత శక్తి లేదు. వాళ్ళు యేసుక్రీస్తుని సిలువేసే సమయంలో పారిపోయారు. యేసుక్రీస్తుని మరి సిలువ వేస్తారు అన్నప్పుడు వీళ్ళు భయపడి పారిపోయారు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క శవాన్ని దొంగిలించి తీసుకొచ్చే అవకాశం వారికి లేదు. ఎవరైతే సిలువ వేశారో వాళ్ళు ఆయన శవాన్ని తీసుకురావడానికి వాళ్ళకంత అవసరం లేదు. వీళ్ళకి శక్తి లేదు, వాళ్ళకి అవసరం లేదు. అయితే యేసుక్రీస్తు యొక్క మరి శవాన్ని తిరిగి తీసుకురావడం అంత ఈజీ అని అంటే యేసుక్రీస్తుని బరియల్ చేసినటువంటి ఆ గుహ చుట్టూ చాలా బందోబస్తు ఉన్నట్టుగా మనం చూస్తాం. ఒక పెద్ద రాతి గుహలో యేసుక్రీస్తుని పెట్టారు. అక్కడ ఒక చాలా అద్భుతంగా రోమా సైనికుల్ని కాపలా పెట్టారు. కుస్తోది అంటే గ్రీకులో 72 మంది సైనికుల్ని కాపలా పెట్టారు. వారు కూడా కాపలాలో ఉండే వాళ్ళు చాలా కట్టుదిట్టంగా ఉండాలి. కారణం ఏంటి అని అంటే రోమా సైనికులు కాపలా కాసే సమయంలో ఎవరైనా సరే ఒకవేళ నిద్రిస్తే సైనికులందరినీ సజీవంగా కాల్చి చంపేస్తారు, లేదా వారిని షూట్ చేస్తారు. ఈ రోమా సైనికులకి ఇది భయంకరమైనటువంటి శిక్ష. కాబట్టి డ్యూటీలో ఉన్నటువంటి రోమా సైనికులు నిద్రపోవటం కానీ, ఒకవేళ కాలు మీద కాలు వేసుకొని డ్యూటీ చేసినా డ్యూటీలో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తారు. అలాంటప్పుడు డ్యూటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నిద్రపోతారా? నిద్రపోవడానికి అవకాశం ఉందా? ఇంత కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉన్నప్పుడు యేసుక్రీస్తు యొక్క సమాధి ఎలా ఖాళీ అయింది అనేది మనం చూడాలి. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి చాలని సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి. చాలని సిద్ధాంతాలు, సరిపోయే సిద్ధాంతాలు కాదు, చాలని సిద్ధాంతాలు. ఒకటి, యేసుక్రీస్తు ఖురాన్ ప్రకారం ఆయన సిలువ వేయలేదు, సంపను లేదు, వారికి అలా కనబడిందంటే కొన్ని తార్కికమైన సామాన్యంగా తర్కం ఉపయోగించి కొన్ని ప్రశ్నలు మనం అడగవచ్చు. ఏంటి అంటే సిలువలో యేసు చనిపోకపోతే ఇంకెవరు చనిపోయారు అనే ప్రశ్నకి జవాబు చెప్పాల్సి వస్తుంది. లేదా యేసు చనిపోయాడు అని అనిపించేలా ప్రజలను భ్రమ పెట్టవలసిన అవసరం అల్లాహకు ఏమిటి? ఒకవేళ అల్లాహు యేసుని సజీవంగా పైకెత్తుకుంటే మరి ఆ విషయం ఎవరు ఎందుకు చూడలేదు? ఒకవేళ అల్లాహే తీసుకుంటే అల్లాహే తీసుకున్నాడని ప్రజలు ఎందుకు గుర్తించలేదు? ఒకవేళ యేసుక్రీస్తుని మరి సిలువలో మరణించకుండా తప్పించవలసిన అవసరం ఆయనకి ఏమిటి అనే ప్రశ్నలకి వాళ్ళు మరి సమాధానాలు చెప్పవలసి ఉంటుంది. దీనికి నేను చాలా కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ ప్రశ్నలకి నాకెవరు సమాధానాలు చెప్పలేదు. మౌనమే సమాధానం వస్తూ ఉంది. దానిని బట్టి యేసుక్రీస్తు ఆయన సిలువలో చనిపోయాడనే విషయాన్ని మనం నమ్మాల్సి వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే యేసుక్రీస్తు సిలువలో చనిపోయిన సంఘటన తర్వాత 600 సంవత్సరాలకి వచ్చినటువంటి మహమ్మద్ గారు ఆయన సిలువలో చనిపోలేదు, చంపను లేదు, వారికి అలా కనపడింది, వారి భ్రమకు గురి చేయబడ్డారు అనే విషయం ఎలా నమ్మగలం? 1వ శతాబ్దంలో జరిగిన సంఘటన అది తప్పు అని 6వ శతాబ్దంలో ఉన్న ఈ వ్యక్తికి ఎలా తెలిసింది? అది తప్పు అంటే మనం ఎలా నమ్మగలం? చరిత్ర తెలిసిన ఎవరు కూడా దాన్ని సత్యమని నమ్మలేరు. ఇంకొక సిద్ధాంతం ఏంటంటే యేసుక్రీస్తుని సిలువేశారు కానీ ఆయన సిలువ వేసిన తర్వాత ఆయన గుహలో పెట్టిన తర్వాత ఆయన మూర్ఛపోయాడు అనే సిద్ధాంతం, మూర్ఛ సిద్ధాంతం అంటారు, సూన్ థియరీ అంటారు. ఈ సిద్ధాంతం కూడా పరిశోధనకు నిలబడదు. కారణం ఏంటంటే సైనికులు నికోదేముల యొక్క తీర్పు ప్రకారం క్రీస్తు సిలువలో మృతి పొందాడు. ఒక సైనికుడు ఆయన చనిపోయాడో లేదో నిర్ధారించుకోవడానికి ప్రక్కలో బల్లెపోటు పెట్టి చివరిలో పొడిచినట్టుగా చూస్తాం. తర్వాత అరిమతేయ యోసేపు ఆయన దేహాన్ని నాకు ఇవ్వండి, నేను మరి బరియల్ చేసుకుంటాను అని అన్నాడు. మరి అలాంటప్పుడు ఆయన మూర్ఛపోయాడు అనేది వీరి యొక్క తీర్పు ప్రకారం క్రీస్తు సిలువలో మృతి పొందాడు అనేది